Hi, good morning. Good morning to all my dear friends. So, good morning. థ్యాంక్స్ టు ద లార్డ్ మనకు ఫ్రెష్ డే మనకిచ్చారు. థ్యాంక్ యూ. సో ఈరోజు స్పెషల్ డే, వెరీ మెమరబుల్ డే మనకందరికి కూడా. స్పెషల్లీ మన యొక్క 93-94 బ్యాచ్ మాధవరం కలాం ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పర్సనల్లీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మిత్రులారా, సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మనం ఏదైతే పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకొని ఎగ్జాక్ట్గా 1 మంత్ కంప్లీట్ అయింది. సో 1 మంత్, సో 9th జూన్ 2024 మ్యాజికల్గా ఆలోచిస్తే, సో గాడ్ హ్యాజ్ సపరేట్ ప్లాన్. సో ఇది ఒక సైన్స్ ప్రకారం ఆలోచించిన, న్యూమరల్గా ఆలోచించిన, వెరీ హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ టీచర్స్, ఎవరైతే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంను ఆ రోజు వెచ్చించి, సో పెద్ద వయసులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వచ్చి మన ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఎవరైతే ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా, స్పెషల్లీ అందరూ కూడా, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాం. వచ్చిన మీ అందరూ కూడా థ్యాంక్ యూ. సో రైట్, సో నేను ఒకసారి కూర్చొని ఆలోచించినప్పుడు, సో మొట్టమొదటిగా చూస్తే వెరీ మ్యాజికల్గా అనిపించింది, నాకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, సో మన గ్రూప్కు 9 అడ్మిన్స్ ఉన్నారు. 9వ తారీఖు జరిగింది, 6వ నెలలో జరిగింది. తర్వాత 81 మంది ఉండే, ఒకళ్ళు రిమూవ్ అయ్యారు, అది కూడా 9. ఇట్లా ఆలోచిస్తే 9 ఈజ్ ద వెరీ పవర్ఫుల్ నెంబర్ అని చెప్తుంటారు యాజ్ పర్ న్యూమరాకల్. సో ఇట్ ఇస్ అ సైన్స్. ఒకసారి చూస్తే 996, 9 అనేది 9 మంది అడ్మిన్లు, 9వ తారీఖు 18 ప్లస్ 6వ నెల 24 వచ్చింది. ఎగ్జాక్ట్గా 2024. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్, చాలా బాగా జరిగింది. సో యాజ్ పర్ సైన్స్ కూడా, అంటే ఈజ్ ఎ డివైన్ ప్లాన్. మనం అనుకుంటాం కానీ అన్నీ మనమే అనుకున్నట్టు కదా. సో ఇట్ ఈస్ ఎ డివైన్ ప్లాన్, రైట్. తర్వాత సెలబ్రేషన్స్ ఆ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. తర్వాత నల్గొండలో వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఫోటో ఫ్రేమ్ రిలీజ్ చేశారు. సో ఆ రోజు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నా, మళ్ళీ 1 మంత్ అయిన తర్వాత ఒకసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. రైట్ మిత్రులారా, సో మనకు వచ్చేసి మెయిన్గా, సో ఎవరికి తోచినంత వాళ్ళు చాలామంది అమౌంట్ ఇచ్చారు. సో ఆ రోజు ఖర్చులు పోను మిగతా అమౌంట్ అంతా కూడా రావుల లింగయ్య గారి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆల్రెడీ గ్రూప్లో పెట్టారు. హైదరాబాద్లో మనం మాట్లాడుకున్న విషయం కానీ, నల్గొండలో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఈ అమౌంట్ అనేది ప్రస్తుతానికి రావుల లింగయ్య బ్రదర్, సహోదరుడి దగ్గర ఉంటుంది. ఆ అమౌంట్ అనేది ఎవరికైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ గ్రూప్లో రెస్పాండ్ అయ్యి, ఆ గ్రూప్లో అందరి ఆమోదం మేరకు వారికి ఇవ్వబడుతుంది. హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా ఎక్కువ డిస్కస్ చేసుకుంది హెల్త్ గురించి. సో హెల్త్ గురించి మళ్ళీ దీంట్లోనే మాట్లాడతాను మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి రైట్, థ్యాంక్స్ టు ద ఎవ్రీ వన్. సో తర్వాత ఈ గ్రూప్ను మెయిన్గా, ఈ గ్రూపు ఇంకా చాలా కాలం, ఒక 1 మంత్ మెయిన్గా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఫోటో ఫ్రేమ్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి, కొన్ని రచశ్రీ దగ్గర ఉన్నాయి, ఎక్కువ రావుల లింగయ్య దగ్గర ఉన్నాయి, మిత్రుడి దగ్గర ఉన్నాయి. ఆయన ఆల్రెడీ గ్రూప్లో పెడుతున్నారు, షాప్లో పెడతారు, ఎలకలు ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి మనందరూ కూడా ఎవరైనా మీరు తన మిత్రుడిని కలిసి తొందరగా, వీలైనంత తొందరగా తీసుకోండి. నేను కూడా కొంతమందికి ఇస్తా అని చెప్పాను, ఇస్తాను. మిగతా వాళ్ళకి వచ్చి తీసుకోవచ్చు. సో మేబీ రచసీన్ దగ్గర ఉన్నాయి, అయిపోయి ఉంటే కంప్లీట్ అయినాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఫోటో ఫ్రేమ్స్ను తొందరగా వీరాంజనేయులు కూడా తీసుకెళ్ళాడు, కొంత వీరాంజనేయులు కూడా ఇస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దీని మీద ఫస్ట్ ఇమీడియట్గా అలర్ట్గా, అందుకనే ఎవరైనా ఫోటో ఫ్రేమ్ తీసుకోకుండా దానికి పెద్ద ఎమోజీ పెడుతున్నాను, ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ నౌ. సో అది తీసుకెళ్ళిపోతే కొన్ని రోజులు అయిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించుకోవాలని, సో దీనికి అందరూ సహకరించి, బ్రదర్ రావులింగ దగ్గర ఉన్నాయని కూడా తీసుకెళ్ళండి, నా దగ్గర ఉన్నాయి కూడా. సో మీరు వస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను, కొంత తీసుకెళ్తే మంచిది. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఇక ఈ గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉండడం. ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఎంత వీలైతే అంత యాక్టివ్గా ఉంటే మంచిది. జస్ట్ దానికి ఒక తంబో, హార్టో, బొకేనో, సూపర్ అని చేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది, అందరు చూస్తుంటారు. సో యాక్టివ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్, బిజీగా ఉండడం అనేది.
ఇక నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మొట్టమొదటిగా హెల్త్ గురించి వచ్చింది కాబట్టి హెల్త్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 45 ఇయర్స్ వచ్చిన తర్వాత అందరం కూడా 45 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత విడిపోయాం, 30 ఇయర్స్ తర్వాత కలిసినాం, ఇంకా చూస్తున్నాగానే 15-20 ఇయర్స్ అయిపోతూనే ఉంటుంది. సో హెల్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్స్టెంట్గా కొనుక్కోలేనిది ఏమైనా ఉందంటే ఆరోగ్యం మాత్రమే. ఆర్థికాన్ని కూడా ఇన్స్టెంట్గా తీసుకునే అవకాశం ఉంది, ఆత్మీయ ఆనందాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సో ఇన్స్టెంట్గా రాంది ఏదైనా ఉంటే హెల్త్. అది చాలా ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ గురించి చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 45 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి బాగా ఉపయోగపడే టిప్స్ నేను హెల్త్ రంగంలో ఉన్నాను. సో కాబట్టి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎర్లీ మార్నింగ్ వేకప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ ప్రపంచంలో ఏది కొత్తగా ఏమీ సృష్టించబడదు, అందరికీ తెలిసినాయే. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను నా మిత్రులుగా, మీకు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక 4 to 5 లీటర్స్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డిన్నర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ డిన్నర్, చాలామంది లేట్ నైట్ డిన్నర్ చేస్తుంటారు. 7 ఈజ్ ద బెస్ట్, కానీ అట్లీస్ట్ 8 లోపల, 9 తర్వాత తిన్నది ఆల్కహాల్ తాగింది రెండు ఒకటే మిత్రులు. కాబట్టి లేట్ నైట్ డిన్నర్ 100% అవాయిడ్ చేయడం చాలా మంచిది. హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టైంలో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త వహించాల్సింది. హెల్త్ గురించి మీకేమైనా సో క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఉంటే కూడా నన్ను పర్సనల్గా, నేను ఇప్పుడు దాని మీదనే నేర్చుకుంటున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, మీరు ఏమైనా నన్ను సంప్రదించవచ్చు. సలహాలు సూచనలు కావాలంటే కూడా ఐ విల్ రెడీ టు ప్లే. తర్వాత 2 హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మెయిన్గా సెల్ఫ్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేయాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. సెల్ఫ్లో మన మీద చాలా తక్కువ కేరింగ్ ఇస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు బాగా చూస్తారు, యూఎస్ఏలో సెటిల్ అయ్యారు, లండన్లో సెటిల్ అయ్యారు, సింగపూర్లో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మిత్రులారా, మన పేరెంట్స్ మనం ఎంతమందిని ఎంత బాగా చూస్తున్నాం. మనం చూసుకుందామన్నా మన పేరెంట్స్ మన ఇల్లు వదిలిస్తున్నారా? రారు. వాళ్ళు ఉండాల్సిన చోట కొంతమంది బాగా చూసుకుంటున్నారు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు. జనరేషన్ గ్యాప్. మనకు చిన్నప్పుడు టీవీ, డబ్బా టీవీ ఉండేది, అది స్మార్ట్ ఫోన్ కావడానికి ఒక 30 ఇయర్స్ పట్టింది. కానీ ఇప్పుడు నుంచి మన పిల్లల జనరేషన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. టెక్నాలజీ అంతా అడాప్ట్ అవుతుంది. కాబట్టి సో మనం సెల్ఫ్ గ్రోత్ మీద, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, దీనికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మంచిది. హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. కాబట్టి సో మనం సెల్ఫ్ గోల్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ మీద చాలా ఫోకస్ పెట్టుకొని చాలా స్పిరిచువల్గా కూడా ఎదగడానికి, అసలు మనం ఎందుకు వచ్చాం, పర్పస్ ఆఫ్ ద లైఫ్, ఏదో భగవంతుడు మనల్ని ఇక్కడికి ఎందుకు పంపించడం అనేది కూడా తెలుసుకొని అన్ని విషయాలను మనం ముందు నాకు వీలున్నప్పుడు ఇట్లా వీడియో చేసి పంపిస్తాను. నేనైతే ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉంటాను. సో ఎవరెవరైతే స్టేటస్ వస్తుందో నేను స్టేటస్ అందరు కూడా రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆల్ ది బెస్ట్. 8 నిమిషాలు అయింది. ఈ వీడియో మీకు పర్సనల్ కూడా పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. మీకు ఏం కామెంట్ చేయాలంటే అది కామెంట్ చేయండి. సో గ్రూప్లో రెస్పాన్స్ ఇవ్వడం అనేది చాలా అందరం కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద లార్డ్ ఫస్ట్. తర్వాత థ్యాంక్ యూ అవర్ టీచర్స్ ఎవరైతే ఆ రోజు ప్రోగ్రామ్కి వచ్చారో. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో. థ్యాంక్స్ ఎవరికంటే ఇంకా ఎవరైతే గ్రూప్ని క్రియేట్ చేశారో, మనల్ని ఆ గ్రూప్లో యాడ్ చేశారో వాళ్ళందరికీ కూడా. ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అట్లా ఫోటో ఫ్రేమ్ కూడా సక్సెస్ చేసుకుని ఈ గ్రూప్ను చాలా లాంగ్ రన్లో మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్ టు యూ. థ్యాంక్ యూ జానయ్య. సో మీ యొక్క లీడర్. థ్యాంక్ యూ.